ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుంది. సర్వోన్నతుడ, శివశక్తిమంతుడ, కృపగల దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతుడ, నీకు స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని గత కాలం అంతా కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయం మార్చమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకుని నామములు అడుగు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 1 తిమోతికి 3వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఎలాగో వ్రాయబడి ఉన్నాయి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆపేక్షించిన ఎడల అట్టువాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఎలాగో ఎవరైనా సరే పదవుల కోసం ఈ రోజుల్లో ఎక్కువ చాలామంది కూడా పాటలు పాడుచున్నారు. అనేకమైన పాపములు కూడా పదవుల కోసమే చేయుచున్నారు. అలాంటి వాడు ఏమి చేస్తాడో చెడ్డ పనులు చేస్తాడు. పదవి కావాలనుకున్న వారు నిజంగానే చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. పదవుల కోసం ఏదైనా సరే చేస్తూ ఉంటారు. నట్టివాడు ఎలాంటివాడు నమ్మదగిన వాడు కాదని చెప్పుచున్నాడు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతి ప్రియుడును, బోధింపతగినవాడు నై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అధ్యక్ష పదవి గలవాడు ఏమోను నిందారహితుడను, ఏకప్రతి పురుషుడగును, మితానుభావము గల స్వబుద్ధి కలిగిన వాడై ఉండాలి, అతి పరిశుద్ధుడై బోధింపబడిన వాడై ఉండాలి. మన పదవులు కావాలనుకుంటున్నాం. పదవుల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా మోసగాళ్లే, మోసం చేసేవారే. ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి ఎవరైనా సరే పదవుల కోసం ప్రాకులాడేవారు. దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే నమ్మకం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. అలాంటి వారికే పదవులు కావాలని అడుగుచూ ఉంటారు. మద్యపానము కొట్టుకుని వాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ పుణ్యతంగా కలిగి తన పిల్లలను సాధ్వీనపరుచుకునుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎలాగ ఉండాలంటే మనం పదవులు కావాలన్నప్పుడు మద్యము తాగకూడదు, జగడములు ఆడకూడదు, ధనాపేక్ష లేకూడదు, తన ఇంటి యజమానుల పిల్లలను కూడా ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలి, ప్రేమను పంచేవారుగానే ఉండాలి పదవులు కావాలన్నప్పుడు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమునకు ఎలాగూ పాలించును. మనము ఒకవేళ చెప్పామనుకోండి, చెప్తే మందే తప్పు అని అంటారు. సంఘం పాలించేవాడు ఎలా ఉండడు? వాళ్ళ ఇంటిని చక్కబెట్టుకోలేనప్పుడు సంఘమును పరిపాలించలేడు, సంఘ పరిపాలనకు అర్హుడు కాదు అని చెప్పుచున్నాడు. అతడు గద్దుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎలాగో అతడు గర్వమునకును అపవాదికిని శిక్షకు విధింపబడిన లోబడకుండు వాడుగాను ఉండకూడదు, కొత్తగా జన్మించిన వాడై ఉండవలెను. దేవుని పదవి కావాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నప్పుడు క్రొత్తగా జన్మించిన వాని వలె ఉండాలని అంటున్నాడు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోయికొండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఎలాగూ నిందారహితుడైన నిందపాలై అపవాది ఊరిలో నుండి పడకుండినట్లు సంఘమునకు వెలుపటి దారి మంచి సాక్ష్యమును గలవాడై ఉండాలి. మనం పదవి కావాలంటే ఏమి కావాలి? మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి, మంచి విచక్షణను కలిగి ఉండాలి. మనం నిందల పాలు కాకుండా, మనము నిజంగా దేవుని సన్నిధిలోకి వస్తే నిందలే పాలైపోతాం. ఎక్కువ మనకు శ్రమలే వస్తూ ఉంటాయి, ఎక్కువ మనకి శోధనలే వస్తూ ఉంటాయి. మనం ఏమి చేయాలి? అలాంటినప్పుడు దేవుని యందు నిలకడ కలిగి ఉండాలి. మనం పదవుల కోసం కాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు మనం మారు మనసును కలిగి ఉండాలి. అలాగుననే పరిచారకులను మాన్యులై ఉండి దేన మనస్కులను మిగుల మద్యపానస్తుకులను దుర్లభమును అపేక్షించు వారు ఉండకనే ఉండవలని. ఎలాగో అపచారికులను మాన్యులై ఉండక దీన మనస్సు కలిగి మిక్కుల మద్యపానములను దుర్లభమును అపేక్షించు వారునై ఉండకుండా విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొన వారై ఉండవలని. ఎలా ఉండాలో? విశ్వాస మర్మమును పవిత్రమైన సాక్షిని గైకొనవలెనని అంటున్నాడు. మంచి సాక్ష్యమును, మంచి బోధను, మంచి నిరీక్షణను కలిగి ఉంటే మనము ఎప్పుడు కూడా మనకి దేవుడు తోడై ఉంటాడు. మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కానీ దేవుని మీదే ఆధారపడి ఉండాలి మనం. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై కొండెములను చెప్పిన వారును
మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారుగాను ఉండవాలని. ఎలా ఉండాలి? దేవుని పరిచర్య చేసిన స్త్రీలు ఎప్పుడూ కూడా పరిచర్యలో ఉండేవారు ఎలా ఉండాలంటే కొండెమలు ఆడకూడదు, మితానుభవం కలిగి ఉండకూడదు, అన్ని విషయములలో నమ్మకమైన వారి కలిగే ఉండాలి. ఒకవేళ మనం ఉందామన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి బురద వేస్తూనే ఉంటారు, ఎదుటివారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ పనే అది కాబట్టి ఎక్కడ ఏంటా అని ఎదురు చూస్తారు. మన ఇంట్లో కంటే ఎదుటివారింట్లో తొంగి చూడటం అలవాటు కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం చేద్దామా, ఎటు నుంచి ఏం రాడేద్దామా అని చూస్తూనే ఉంటారు. కానీ మనం అట్టు వలే కాకుండా స్త్రీలు మాన్యులై ఉండవాలని. కొండెమలు ఆడకూడదు, దెబ్బలాట్లు ఆడకూడదు, ఎవరిని కూడా ఏమీ అనకూడదు దేవుని పరిచర్య చేయుచున్నప్పుడు. పరిచారకులు ఏకపత్ని పురుషులను తన పిల్లలను ఇంటివారును బాగుగా ఏలున వారై ఉండవలను. మరి ఎలా ఉండాలి? తన పిల్లలను తన భార్యను కూడా ఏకపత్రుని వలె ఉండవలేని అని అన్నాడు. పరిచారకుడైన పనిని బాగుగా నెరవేర్చిన వాడు మంచి పదవిని సంపాదించుకును. క్రీస్తేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తినని నిరీక్షించుచున్నాను. ఎలాగో పరిచారకులైన వారు మంచి పనిని మంచి నేర్పరిని కూడా ఉండాలని అంటున్నాడు. వారి పదవిని సంపాదించుకుంటే క్రీస్తునందలి విశ్వాసమునందు బహుధైర్యముగా ఉండగలుగుతారు. మన పదవి కావాలనుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి, నమ్మకమును కలిగి. మన పదవి కోసం కదా ప్రాకులాడవలసింది, దేవుని వాక్యము కోసము మనము ప్రాకులాడాలి. దేవుని ఎదుట మనం నిలవబడేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి బహుధైర్యముని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే ప్రతి ఒక్కటిని కూడా ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుడు విడిచిపెట్టేవాడు. ఎంత శోధనలో ఉండవచ్చు, ఎంత వేదనలోనైనా సరే ఉండవచ్చు, కానీ అయినా సరే వారు ఎప్పుడును కూడా విడిచిపెట్టడం మనలని. శీఘ్రముగా నీ యొద్దకు వత్తినని నిరీక్షించుచున్నాను. ఎలాగో దేవుడు ఇవన్నీ కూడా ఓర్పును, సహనమును, శ్రమలను అనుభవిస్తే శీఘ్రముగా నీ యొద్దకు వచ్చి నేను నీకు నిరీక్షిస్తాను అని అంటున్నాడు. నీకు సమస్తమును కూడా సాధ్యమవుతుంది అని అంటున్నాడు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులలాగున ప్రవర్తింపవలెను, అది నీకు తెలియవలెనని ఈ సంగతులను వ్రాయిచున్నాను. ఏంటది? దేవుని సంఘంలో ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలో, నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికి సంగతులన్నీ కూడా తెలియజేస్తున్నాం. దేవుని సంఘంలో మనం ఎలా ఉంటున్నాము, ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేస్తాం, కానీ మనుషులు చూడకపోవచ్చేమో, దేవుడు పైనుండి అన్నీ చూస్తున్నాడు. దానిని బట్టి మనకి తీర్పు ఉంటుంది. మనుషుల్ని వల్ల నువ్వు వేయొచ్చేమో, కానీ దేవుని కొట్టివేసే పరిస్థితి నీకు తెచ్చుకోకు. నిరాక్షేపముగా భగవంతునికిని దైవభక్తికిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగాను ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమును నీతిపరుడును తీర్పు నందు దేవతలకును కనబడెను, రక్షకుని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైన. ఎలా ఉన్నాడు? నిరీక్షణ ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి. ఆయనను గొప్ప దైవికుడు, శరీరధారి అయి ఉన్నాడు. ఆత్మ విషయమైన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురనన్న. ఆత్మ విషయమై మనం దీనులకు అధ్యయనత్వం కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా మనం తీర్పు నొందినప్పుడు దేవుడు రక్షకుడు మన కొరకు ఉన్నాడు, ప్రకటించుచున్నాడు. లోకములో అంతటి కూడా దేవుని సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును పొందండి, ప్రతి ఒక్కరిని కూడా నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని మర్మములను తెలుసుకోండి, దైవభక్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని గూర్చి అనేకమైన మర్మములను తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? సర్వ శరీరుడు అయ్యున్నాడు, ప్రత్యక్షుడు ఆయను. అందుని బట్టి అయినా సరే మనం ఏమి చేయాలంటే ప్రతి ఒక్కరమును కూడా లోకమందు నమ్మకము బడే ఉండాలి. ఆరోహణము, మన దేవుడు మనల్ని కొనుపోబడుటకు వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. కానీ మనము ఈలోపు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి, మన హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి, మనమును సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వేవేల దోతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. వినుట వలన విశ్వాసం కలుగుటకు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభు మనసు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ట్యాక్సీలు, ఆటోల మీద వెలిచిన వారిని వారి గృహాలకు ప్రభు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను
అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళ్తున్నాను ప్రభా, మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పీసీసీకి వెళ్తున్నాను ప్రభా, పీసీసీ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. పని చేసుకునే శక్తిని, బలమును దయచే ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. యవనస్తుల్ని, యవనరాలను ప్రభా దీవించి నాయన ప్రభా, ఆశీర్వదించి నాయన ప్రభా. యవనస్తులు ప్రభు నీ కాడు మోయట ఎంతో మనోహరం అన్నావు నాయన ప్రభా. నీ కాడు మోసే భాగ్యం దయచే ప్రభా. నీకు వందనాలు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, వేదవరాలను దీవించి నాయన ప్రభా. కృంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభ, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభ స్వస్థత దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీవు మాట చలవివ్వగానే ప్రభ స్వస్థత పొందుతారు నాయన ప్రభ. నీ వల్లనే ప్రభ రక్షణ కలుగుచున్నది ప్రభ. నాయన ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభా, వారు లేవనెత్తే నాయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ ముట్టి స్వస్థపరచు నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చు ప్రభా. ప్రతి ఒక్కరి మనస్సును దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంచున్నవారు